ఆదర్శ కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి భారతీయ శాస్త్రీయ నృత్య నీరాజనం కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమందికి ఈరోజు స్వర్ణనంది పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గురువర్యులు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. ఎందుకో మొదటి నుంచి కూడా కూచిపూడికి భరతనాట్యానికి బాగా ఆధిక్యత ఇస్తుంది. దాంతోపాటు వేద వాంగ్మయాన్ని వైదిక తత్వాన్ని అభ్యసించిన చాలామంది పురోహితులకు కానీ వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి వాడు కానీ టీచర్లకు కానీ సామాజిక శాస్త్రవేత్తలకు కానీ బహుశా ఉభయ రాష్ట్రాల్లో ఇంకో సెంటిమెంట్ కూడా ఉందండి. ప్రకాష్ గారు ఇచ్చే అవార్డు ద్వారా ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంది. అది నేను ఏదో వారి చిన్నవాడు మా తమ్ముళ్ళలాగా నేను భావిస్తాను. మా ప్రకాష్ని ఒక సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ అవార్డు ఆదర్శ కళానిలయం వాళ్ళ ప్రతిభా పురస్కారాన్ని నంది పురస్కారాన్ని తీసుకున్నట్టయితే ఒక మెట్టు పైకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. దేవునికి అంకితం చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించి భగవంతుడు తనకి ఇచ్చిన 10 రూపాయల్లో 2 రూపాయలు దానం చేసే సంస్కారం వ్యక్తి మా శ్రీనివాసరావు గారు. అభినందించాలి. శ్రీనివాసరావు గారు, మా ప్రకాష్ మంచి చెయ్యి, మంచి హృదయం, భారీ మనసు, భారీ చెయ్యి. ఇవాళ ఈ అవార్డుతో మీ వ్యాపార రంగంలో సన్నద్ధత అవుతుంది. 10 రూపాయలు భగవంతుడు ఇస్తే 1 రూపాయలు ధర్మాన్ని ఖర్చు పెట్టాలి. దానం ఇచ్చింది తనది, దాచుకున్నది పొందది. పురస్కారం లభించినందుకు గత 15 సంవత్సరాలుగా
పురోహిత రంగంలో ఇక్కడ హైదరాబాద్ కాపరా చాముండేశ్వరి ఆలయంలో ప్రధాన అర్చకులుగా నేను పనిచేస్తున్నాను. అయితే ఈ యొక్క కళారంగంలో పురోహిత రంగంలో నేను చేసిన సేవకు గాను వాళ్ళు నన్ను గుర్తించి ఆనంద కళానిలయం వారు నాకు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ నంది ఆవడం తీసుకోవడం మీరు కింద పురస్కారం అందించడం చాలా సంతోషంగా ఉందండి. పురోహితులకు కూడా ఇలాంటి అవార్డులు ఉంటాయని చెప్పి మాకు పెద్దగా తెలియదు. ఈ యొక్క సంస్థ ద్వారా నాకు ఈ యొక్క అవార్డు వచ్చినందుకు, స్వర్ణనంది అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం. ఇది చాలా ఆనందంతో కూడుకున్నటువంటి సమయం. సార్ మీది 1 minute ఉండండి. పేపర్కి ఫోటో తీసుకోండి. ఎస్ చెప్పండి సార్. 17 సంవత్సరాల నుంచి లెక్చరర్గా పనిచేస్తున్నానండి. అలాగే సామాజిక సేవలో భాగంగా ధరిత్రి ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛత సంస్థను ఏర్పాటు చేసి బ్యాక్ టు విలేజెస్, అంటే బ్యాక్ టు వేదాస్ లాగా బ్యాక్ టు విలేజెస్ అనే సంకల్పంతో హైదరాబాద్ నుంచి మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సేవలు చేస్తూ, అలాగే 2013లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా విద్యార్థులకి చదువుతో పాటు మనకి సామాజిక సేవలు కూడా ముందుండడం వల్ల ఈరోజు వీళ్ళు మమ్మల్ని గుర్తించి ఈ సేవా దృక్పథంతో ఉన్నందుకు మమ్మల్ని ఒక సోషల్ యాక్టివిటీకి గుర్తించి ఈ యొక్క అవార్డు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు. విద్యార్థులకు స్కూల్స్లో విద్యార్థులకు కృతజ్ఞతతో పాటు మా యొక్క సామాజిక సేవా దృక్పథంతో పాటు విద్యా వైద్యం, ఎస్పెషల్ విద్యా వైద్యంతో పాటు చాలామంది పిల్లలకి కావాల్సిన సమకూరి అంటే మనకు కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అలాంటి పుస్తకాలు కానీ ప్లేట్లు కానీ తర్వాత మనకి ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా మేము కల్పిస్తూ ముందుకు కొనసాగుతూ జరిగింది. సార్ ముందు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ముందు ఇలాంటి అవార్డ్స్ ఇచ్చి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించిన చాలా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మా యొక్క సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి ఇంకా ముందుగా ఇంకా అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేయాలనేసి సూపర్ సూపర్. ఇట్లాంటి ఆపర్చునిటీ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఇక్కడ మీరు ఏం ప్రదర్శన చేశారు? ఇక్కడ నేను గణేష్ పంచరత్నం చేశాను. మీరు డ్యాన్స్లో ఏదేదో వస్తుంది? కూచిపూడి లైక్ కూచిపూడి నేర్చుకుంటున్నాను. అచ్చా ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటున్నారు? 7 years నుంచి నేర్చుకుంటున్నాను. అచ్చా అయిపోయిందండి. అచ్చా ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు? రవీంద్ర బాబు, శిల్పారామం, చాలా చోట్ల చేశాను. అంటే అవార్డులు ఏమైనా తీసుకున్నారు? అంటే పార్టిసిపేషన్గా వచ్చింది, కొన్ని బెస్ట్ స్టూడెంట్స్ అవార్డు అట్లా వచ్చింది. అచ్చా ఏ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు తీసుకున్నారు? అదే సుమతి ఆర్ట్స్ అకాడమీ, సుమతి ఆర్ట్స్ అకాడమీ. ఈరోజు ఇంత పెద్దోళ్ళ చేతుల మీదుగా మీరు నంది అవ్వడం అనుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? స్వర్ణ నంది అవార్డు అందుకునేలో ఎలా ఏ రకంగా మీరు మీ ఎమోషన్ ఎలా ఉంది? ఫస్ట్ టైమా నంది అవార్డు రావడం? ఇంత ఏజ్కి గొప్ప అచీవ్మెంటే కదండి. అచ్చా చిన్న ఇవాళ ఏజ్కి. ఏ అంశాల మీద మీరు నృత్యాన్ని ప్రదర్శించారు? గణేష్ పంచరత్నం. గణేష్ పంచరత్నం. మేడం మీరు యాజ్ ఎ పేరెంట్ గా ఆదర్శ కళానిలయంకి ఏమైనా చెప్పాలా? కృతజ్ఞతలు ఏమైనా చెప్పాలా? నేను గెస్ట్ అండి. కళానిలయం తరఫున మీ అమ్మాయికి స్వర్ణ నంది అవార్డు వచ్చినందుకు మీరు యాజ్ ఎ పేరెంట్గా ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇలా ప్రోగ్రామ్స్ చేయడం అనేది వాళ్ళ అకాడమీ చేయడం ఇంకా ఫస్ట్ టైం బయటకు వచ్చి చేయడం ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆర్గనైజర్ కానీ సంస్థ కానీ ఏమైనా చెప్పాలని? ఆర్గనైజర్స్ కూడా చాలా కంగ్రాచులేషన్స్. ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఇంకా బాగా చేసి చాలా మంది ప్రోత్సహించాలి. పాప గారు మీరు గ్రేట్ అచీవ్మెంట్. సూపర్. పాప గారు మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటారు? వాట్ ఇస్ యువర్ డ్రీమ్? వాట్ ఇస్ యువర్ గోల్? వాట్ ఈస్ యువర్ అంబిషన్? ఎస్ My ambition is to become a doctor and continue my dance like గుడ్ గుడ్ సూపర్ సూపర్. కంగ్రాట్స్. ఒక ఏమంటారు శోభా నాయుడు లాగా ఒక శోభా లేకపోతే నాయుడు ఒక లాగా, పద్మజారెడ్డి లాగా అలేఖ్య పుంజల, అలేఖ్య అలేఖ్య లాగా తిరుమల. ఆ రకంగా ఎదగాలని నేను అని చెప్పండి. వాళ్ళలాగా వాళ్ళ గొప్పగా ఎదగాలనుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది సెలబ్రిటీస్ అందరూ చైర్స్లో కూర్చొని మీ ప్రదర్శన మీ పర్ఫార్మెన్స్తో చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళందరూ మీ ప్రదర్శనకి చాలా మెచ్చుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంత పెద్దోళ్ళు మెచ్చుకున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను వాళ్ళ ముందు ఇట్లా చేయడానికి. మీరు
చెప్పండి సార్ అభిప్రాయం సార్, మీరు దగ్గరగా చూశారు ఇందాక. ఆనందకర విగ్రహానికి ప్రాముఖ్య అలేఖ్య అని చెప్పేసి నేను రాశాను, కవిత రాశాను. ఎస్ సార్. సో తీసుకుందాం. అరే అట్లేదు అటు ఇటు చెప్తే ఎట్లా భారీ ఇట్లా అంటే ఏమవుతుంది నా పేరు చెప్తాను. గుమ్మిని వెంకటరావు అండి. రాసే మాటలు కమ్మన, ఎవరు నమ్మిన మాట తప్పుడు గమ్మున, రచనలో ఆదర్శం శ్రీశ్రీ వేమన, సినారాయ వేమన, వాడే వెంకట్ బొమ్మిన అని చెప్పేసి నేను రాశానండి. నేను రాసిన పుస్తకం పేరు అక్షర సత్యామృతం. ఇది యూత్ ఆల్వేస్ ట్రూత్ అని చెప్పేసి అంటానికి ఒక ఉదాహరణ అండి. 34,000 పుస్తకాలు అయిపోయినాయి, విశ్వనాథ్ గారికి బాగా తెలుసు. సో ఇది నేను రాసిన బుక్ 8వ ముద్రన ఎవరెస్ట్ అంత ఆధారం. తాళ్లపాటి అన్నమాచార్య గారి 12వ తరం వంశస్థులు నా పుస్తకాన్ని శ్రీవారి పాదాల దగ్గర పెట్టి, ఇది అదృష్టవంతుల్ని అందుకుంటుంది, దురదృష్టం దూరంగా ఉంటుంది బుక్ అన్నారు. స్నేహంలో వద్దుంటేనే ముద్దు, అద్దుమే స్నేహం వద్దు చేయొద్దు. గర్వం ఉన్నవారు సర్వం కోల్పోతారు, గౌరవం సగర్వంగా బతుకుతారు. కరెంటు స్విచ్ ఎక్కితే బల్బు వెలుగుతుంది. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు తిరుమలరావు అండి. నేను బేసికల్గా యోగా అభ్యాసం చేయిస్తుంటాను, యోగా ఇన్స్ట్రక్టర్ని. పోలీస్ శాఖలో కూడా 14 ఏళ్ళు చేశాను యోగా ఇన్స్ట్రక్టర్ గారు. అలాగే నాకు ఈ నంది అవార్డు రావడం చాలా హ్యాపీ. అలాగే ఈ సభలు సమావేశాలు, ఈ సాంస్కృతిక సంప్రదాయాలు, ఇవన్నీ లలిత కళలు ఇవన్నీ మనకి ఉండాలంటే మన దేశం బాగుండాలి. దేశం బాగుండాలంటే మన పాలకులు బాగుండాలి. ఈ పాలకులు బాగుండాలంటే ఓటు ఆలోచించి మరీ వెయ్యాలి. లేకుంటే రానున్న రోజుల్లో ఈ సాంస్కృతిక సంప్రదాయాలు భారతదేశంలో రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఆలోచించి, ఈ ఓటింగ్ వస్తుంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండి మన ధర్మాన్ని దేశాన్ని కాపాడే వాళ్ళకి ఓటేయవలసిందిగా అందరినీ నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ స్వర్ణనంది అవార్డు వచ్చింది మీకు ఎలా అభినందన? ఈ స్వర్ణనంది అవార్డు రావడం నాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ప్రకాష్ రాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది? మీ యాజ్ యోగా ఇన్స్పెక్టర్ సోషల్ వర్క్ కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని రచనా రంగంలో కూడా కొన్ని పాల్గొన్నాను. అలాగే ముఖ్యంగా యోగాను చాలామంది నన్ను అప్రిషియేట్ చేస్తుంటారు. సామాజిక స్పృహ అనేది అందరికీ ఉండాలి, ఇతరికి సహాయం చేయడం, ప్రతిదానికి కమర్షియల్గా లెక్కలు వేసుకోవడం కాదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నా పేరు నగేష్. నేను వైజాగ్ నుంచి వచ్చాను. సో నాకు ఈ అవార్డు అసలు సర్వీస్ స్టార్ట్ చేసింది ఎప్పటి నుంచి అంటే నేను డిప్లొమా జాయిన్ అయిన దగ్గర నుంచి సర్వీస్ ఓరియంట్లో తిరుగుతూనే ఉన్నాను. కానీ ఎక్కువ నేమ్ వచ్చింది ఎక్కడ అంటే కోవిడ్ టైంలో వచ్చింది. సో కోవిడ్ టైంలో అందరూ కూడా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే అప్పుడు ఆ టైంలో మనకి ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా బాగా రష్ అయిపోయినాయి. సో మనకి ఆక్సిజన్ అనేది చాలా తక్కువైపోయింది చాలామందికి. డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, వాళ్ళు బతుకుతున్నారు. డబ్బులు లేని వాళ్ళందరూ కూడా చాలామంది చనిపోయారు. హాస్పిటల్ వరకు వెళ్ళాక బెడ్ దొరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో మేము మా టీం అందరూ కూడా మేము ఆలోచించామంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి, సో మనం ఏదైనా ఫుడ్ అందరూ ఇస్తున్నారు, సో ఫుడ్ కాకుండా మనం ఇంకేదో చేయాలని చెప్పేసి ఆ టైంలో ఇంకా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేవి ఎక్కడ రాలేదు. సో అందరూ ఆక్సిజన్ సిలిండర్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు, కానీ రీఫిల్లింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ మేము ఆ టైంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ స్టార్ట్ చేసి వైజాగ్లో తీసుకొని వచ్చి మేము ఫ్రీగా సర్వీస్ చేసాము. సో మేమే వాళ్ళ ఇంట్లోనే మేము కొంతమంది డాక్టర్స్ కన్సల్టేషన్ చేసుకొని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అన్నీ కూడా మేమే ఫ్రీగా సర్వీస్ చేసి ఆ టైంలో ఆ కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మేము మటుకు ఓన్లీ వైజాగ్ వరకు మేము సర్వీస్ అయితే మటుకు హోల్ వైజాగ్ ఇదేని కాదు, మా దగ్గరికి హెల్ప్ అని ఎవరు వచ్చినా సరే మా టీం మొత్తం అందరం కూడా ఫండ్ రైజ్ చేసుకొని, అది ఏ స్టేట్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ ముందు మేము వెరిఫై చేసుకుంటాం అది నిజమా కాదా, వాళ్ళు అఫోర్డ్ చేసుకుంటారు లేదా అని చెప్పి మేము డైరెక్ట్గా పర్సన్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళి వీళ్ళు నిజంగానే ఇప్పుడు ఎవరో హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పి మా హెల్ప్ తీసుకుంటున్నారా లేదా, జెన్యూన్ వీళ్ళకి నిజంగా హెల్ప్ నీడ్ ఉందా లేదా అని కూడా ఒక బ్యాకప్ ఫాలోఅప్ చేసుకున్న తర్వాత రియల్ నీడ్ నిజంగా వీళ్ళకి చాలా నీడ్, వీళ్ళు బాగా లోలో ఉన్నారనుకున్నప్పుడు వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తూ ఉంటాం. టోటల్ టీమ్ ఎంతమంది సార్? యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ 2-3 టీమ్స్లో ఉన్నాను. అరౌండ్ ఒక 400 to 500 మెంబర్స్ అయితే ఉన్నారు మా టీం మొత్తం అందరూ కూడా, అందరం కలిసి. నాట్ ఓన్లీ ఇది, మేము
బ్లడ్ డొనేషన్స్ నేను ఇప్పటి వరకు నేను 34 టైమ్స్ నేను బ్లడ్ డొనేట్ చేశాను. సో నేను ఎవ్రీ 6 మంత్స్కి కూడా నేను బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. చాలా బ్లడ్ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. బ్లడ్ క్యాంప్స్ చేస్తున్నాము, ఫ్రీగా గ్రాసరీస్ ఇస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మెడికల్ కేసెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎవరైనా పూర్ పీపుల్ చదవలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా మేము చాలామందికి హెల్ప్ చేసాం. ఫ్రీగా ఎడ్యుకేషన్ కూడా చదివిస్తున్నాం మేము. సో ఇవన్నీ కూడా గుర్తించి ఆదర్శ నిలయం వారు మమ్మల్ని ప్రకాష్ గారు మా ఈ సేవలు గుర్తించి ఆదర్శ కళా నిలయం వాళ్ళు మాకు ఈ స్వర్ణ నంది అవార్డు ఇచ్చినందుకు ప్రకాష్ గారికి ప్రత్యేకించి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సార్ ముందు మీరు ఎలాంటి ఇంకా కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఈ నంది అవార్డు తీసుకున్నందుకు మీకు ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా? ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ముందు? సార్ మెయిన్ అయితే ఒకటే అనుకుంటాను, ఇప్పుడు కూడా యూత్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటాం. సో నేను చాలా కాలేజెస్కి స్కూల్స్కి కూడా వెళ్తూ ఉంటాము. వెళ్ళి ఏదైతే ట్రైబ్స్ ఏరియాస్ ఉన్నాయో లేదా రూరల్ ఏరియాస్ ఉన్నాయో అలాంటి చోట మాత్రమే ఫస్ట్ మేము స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉండాలి. సో వాళ్ళకి ఇంకా మేము ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఈ సోషల్ సర్వీస్ కార్యక్రమంలో ఎన్ని ఏళ్ళుగా ఉన్నారు మీరు? ఎన్ని సంవత్సరాలతో చేస్తూ వస్తున్నారు? 13 years నుంచి ఉన్నానండి. ఎవరైనా ఇన్స్పైర్ సార్? ఎవరైనా ఇన్స్పిరేషన్ అయ్యి మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారా? మీకు ఎవరు ఇన్స్పిరేషన్? ఎస్. ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను డిప్లొమా చదువుతున్న టైంలో యాక్చువల్గా నాకు ఫుడ్ వాల్యూ నాకు తెలియదు అసలు. నాకు ఫుడ్ వాల్యూ తెలియదు అసలు. సో మేము కొంచెం తినేసి ఫుడ్ పడేస్తూ ఉండేవాళ్ళమి. కానీ మేము పాడేసిన ఫుడ్డే మా పక్క రూమ్మేట్ వాళ్ళకి ఫుడ్కి చాలా ఇబ్బంది పడి ఆ ఫుడ్ తినడం చూడడం ఫస్ట్ టైం చూసాను అనమాట. అప్పుడు నాకు కొంచెం అనిపించింది, ఆ వాల్యూ తెలిసింది. అప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఎవరైతే అలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మా టోకెన్స్ వాళ్ళకి ఇచ్చేసి మేము షేర్ చేసుకోవడం మొదలుపెట్టాం. మా ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను డిప్లొమా చదువుతున్నప్పుడు నేను సెకండ్ ఇయర్ డిప్లొమా స్టార్టింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడి నుంచి అక్కడితో ఆగలేదు. నెక్స్ట్ ఇంకా అందరూ చేసేవి కాకుండా నేను కొంచెం డిఫరెంట్ చేయాలని అనుకుంటా ఉన్నాను. సో దాని తర్వాత ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాము. దాని తర్వాత అది కూడా చాలా ఎక్కువ అయిపోయింది. చాలామంది ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. దాని తర్వాత బ్లడ్ మీద అవేర్నెస్ తీసుకురావాలనుకున్నాను. చాలామంది బ్లడ్ డొనేట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. సో దాని మీద నేను ఒక పీపీటీ తయారు చేసి కాలేజెస్ స్కూల్స్కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి నేను నా ఫోటోగ్రాఫ్స్ కూడా చూపించాను. ఆల్మోస్ట్ 34 times ఇచ్చాను బ్లడ్. సో నేను హెల్తీగానే ఉన్నాను, నా ప్రాబ్లమ్స్ ఏం లేవని చెప్పి నేనే లైవ్ ఎగ్జాంపుల్ చూపించుకొని వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళ నుంచి కొన్ని కాలేజ్ స్కూల్స్లో బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు బ్లడ్ క్యాంప్స్ కూడా స్టార్ట్ అయినాయి, బాగానే వెళ్తున్నాయి అన్నీ కూడా. సో నేను అది కాకుండా వేరే ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మేము రీసెంట్గా ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసాం. ఈ ట్రైబల్ ఏరియాస్లో కూడా ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో దాని మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మేము. సో ఎవరైతే లేడీస్ ఉన్నారో క్లాత్స్ కాకుండా ప్యాడ్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి దొరికే కంపెనీస్ కాకుండా హైజీన్ తీసుకొని వాటి మీద కొంచెం అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ట్రైబల్ ఏరియాస్లో మేము ట్రై చేసుకుంటూ స్టార్ట్ చేస్తాం. సార్ లాస్ట్ మినిట్ సార్ 30 seconds. మీరు ఇప్పుడు ఉన్న యూత్కి ఏదైనా సోషల్ సర్వీస్ గురించి మెసేజ్ చెప్పాలనుకుంటారా? మీరు యూత్ స్టూడెంట్ ఉండి ఇంత లాస్ట్. సో యూత్ని చెప్పేది ఏంటి అంటే ఓన్లీ ఫండ్ రేస్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ జేబులో డబ్బులు తీసుకునే అవసరం లేదు. వాళ్ళు మాతో పాటు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకి ఒక ప్రమోట్ చేస్తే చాలు. ఇప్పుడు మీరు చాలామంది ఏంటంటే హెల్ప్ చేద్దాం అనుకుంటారు కానీ సోర్స్ తెలియదు వాళ్ళకి, ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఎలా హెల్ప్ చేయాలో తెలియదు. కానీ చేయాలని చాలామంది కోరుకుంటారు. అట్లీస్ట్ అలాంటి వాళ్ళకి కొంతమందికి రీచ్ అయినా ఒక స్టేటస్ రూపంలో పెట్టుకున్నా సరే వాళ్ళ స్టేటస్ డియర్లీ ఒక 200 to 300 మెంబర్స్ చూస్తారు. అందులో 2-3 మెంబర్స్ రియాక్ట్ అయినా సరే 1%, 2% అట్లీస్ట్ హెల్ప్ అయినా సరే ఒక లైఫ్ నిలబెట్టినా చాలు. సో నేను అదే కోరుకుంటా. మీ నంబర్ అయినా ఉంటే ఇస్తే సో దట్ వాళ్ళకి బాగా రీచ్ అవుతుంది. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9550647117. సో మీరు ఎవరైనా సరే హెల్ప్ చేద్దాం అనుకుంటే మేము చేసే ప్రతిదీ కూడా మేము ఫాలోఅప్ చేసిన ప్రతిదీ కూడా మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మేము ఏం చేస్తున్నాం, మీకు ఖర్చు పెట్టే ప్రతి 1 రూపీ కూడా మేము మీకు చూపిస్తాం, కాజు రీజన్ అన్నీ కూడా. సో ఇందులో ఫ్రాడ్ అలాంటివి ఏం జరగకుండా మేము చూసుకుంటాం ఖచ్చితంగా. సో ఇందులో మనీ కోసం ఎవరు ఏం చేయట్లే, ఇది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది. సో నేను ఇంకో 10 మందికి చూపించాలనుకుంటున్నా, హెల్ప్ చేయాలనుకుంటున్నా. సో మీలో ఎవరికైనా సరే చేద్దాం అనుకుంటున్నారో బట్ మీకు టైం లేదు, మీరు చేయలేకపోతున్నారు, కానీ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో చాలా చిన్నపిల్లలు ఉన్నారు, మెడికల్ కేసెస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళకి హెల్ప్ చేద్దాం మనం. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో నా పేరు బిఎస్వి నగేష్. నేను ఒక రాజీవ్ గాంధీ RSS పాలిటెక్నిక్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాను, త్రిపుల్ డిపార్ట్మెంట్లో. వైజాగ్ నుంచి వచ్చాను నేను. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। हैदराबाद
मैं वैजाग से आई हूँ। यहाँ आदर्श कला निलयम प्रकाश सर जी ने हमारा सर्विस देखकर हम लोगों को इंस्पिरेशन दूसरों के लिए बनाने के लिए स्वर्ण नंदी अवार्ड यहाँ दिए गए थे आज। एक्चुअली मुझे क्यों सेलेक्ट किए थे इसका मतलब तो मेरे अभी तक 4 वर्ल्ड रिकॉर्ड्स आए थे। सुपर रिसेंटली भारत वर्ल्ड रिकॉर्ड, जी, इंटरनेशनल वंडर बुक ऑफ रिकॉर्ड। आई प्राउडली फील क्यों करती हूँ कि हमारा सीएम जगन मोहन सर को भी आया था, वो मुझे इंडिविजुअल आया था। नेक्स्ट यहाँ का एक्स सीएम केसीआर सर को आया था भारत वर्ल्ड रिकॉर्ड, वो मुझे इंडिविजुअल आया था। सीएम कैटेगरी में आगे मैडम, सीएम कैटेगरी में सुपर। उनके पास जो रिकॉर्ड है वो उनके स्टेट के लिए दिए थे, लेकिन मुझे इंडिविजुअल दिए थे जी। मेरा सर्विस ना 20 ईयर से चल रहा है, 21 ईयर रनिंग है। What is the service that you are doing? मैं क्या करती हूँ, मैं बचपन से 10 ईयर्स थी मैं, तब जस्ट रोड के ऊपर बूढ़ा आदमी देखी थी। वो बूढ़े आदमी को मेरे पास पॉकेट मनी था, उस पॉकेट मनी से जस्ट एक टिफिन ली थी। उस समय ने 10 रुपीज़ में पेट भर जाएगा, टिफिन तो मिलता था। वो खा के बूढ़ा आदमी मेरे पास आके फिर सलाम किए थे। उसी से मैं डिसाइड हो गई थी भूख मिटाना बहुत ज़रूरी है ऐसे लोगों को। इसके लिए तभी से शुरू करी थी। आज को 21 साल कंप्लीट हुआ है। मेरा सर्विस पूरा एजुकेशन के ऊपर होता है, फ्री एजुकेशन देती हूँ मैं पूरे नीडी पीपल के लिए। नेक्स्ट रोड साइड आदमी रहते हैं ना बूढ़े वाले, ओल्ड एज वाले को मैं अनाथ आश्रम में, ओल्ड एज होम में ज्वाइन कराती हूँ। नेक्स्ट कोरोना के टाइम में मैं प्रेग्नेंट थी 9 मंथ की, उसी टाइम में मैं कोरोना वार्ड में सर्विस की थी। उसी टाइम में मुझे यहाँ तेलंगाना के उस समय एनकाउंटर स्पेशलिस्ट सजनर सर ने कोविड वॉरियर्स अवार्ड भी दिए थे। अब तक 4 वर्ल्ड रिकॉर्ड्स, 14 इंटरनेशनल रिकॉर्ड्स आए थे मुझे। वेरी नाइस। नेक्स्ट आप उसे नेक्स्ट क्वेश्चन मुझे पता है क्यों, किन के इंस्पिरेशन में आप चल रहे हैं जी। मैं किन के इंस्पिरेशन में नहीं चल रही हूँ जी, मुझे ही इंस्पिरेशन बनाना चाहती हूँ। इतने बड़े अवार्ड ले आप इस पूरी दुनिया, पूरे समाज के इंस्पिरेशन तो आप ही है। मैं इंस्पिरेशन बनना चाहती हूँ जी, सुपर। इसलिए मैं किसी को भी इंस्पिरेशन नहीं। और आगे कैसे कैसे सर्विसेज देना चाहेंगे आप? कैसे सोशल, मतलब वही नीडी पीपल को मैं डेफिनेटली फूड सर्विस देती रहती हूँ। मैं एम्प्लॉय नहीं हूँ, लेकिन मेरे पास जो पॉकेट मनी होता है उससे मैं खुद अपने जो भी होता है उससे मैं सर्विस शुरू कर देती हूँ। मैडम ऑलरेडी आप कई अवार्ड्स ले चुके हैं, उसमें ये आज भी एक अवार्ड दिया गया आपको, नंदी अवार्ड। तो ये अवार्ड लेकर आप आज कैसा फील कर रहे हैं? ये तो बहुत उत्तम अवार्ड है, प्रकाश सर ने मुझे दिए थे, क्योंकि स्वर्ण नंदी मतलब बहुत वैल्यूबल अवार्ड है। इससे मेरा दर्जा और भी बढ़ गया और जिम्मेदारी भी ऐसा ही बढ़ गया, मैं सोचती हूँ। मैडम आजकल के जो घरेलू जो खवातीन है, जो घरों में रहे हैं, आजकल के जो वुमेन्स है जो डर से रहते हैं, तो उनके लिए कुछ मैसेज देना चाहेंगे जो बाहर निकल के मेहनत करने पर? हाँ, ये उनके लिए तो मैं एक ही मैसेज देती हूँ, क्योंकि एक महिला सोचने से कुछ भी कर सकती है। सुपर। पहले वो सोचना चाहिए, आगे बढ़ना चाहिए, डरने से कुछ भी नहीं होगा जी। वो अगर सोचने से डेफिनेटली घर पूरा अपने इकट्ठा करके भी बाहर जाके सर्विस करते हैं। हमारा नियत साफ रहने से दुनिया भी साथ रहेगा, प्रकृति भी साथ रहेगा, ये मैं तो पक्का मानती हूँ, क्योंकि मेरे उसमें हुए थे ऐसे काम। मेरे हस्बैंड भी बहुत सपोर्ट करते हैं, इसलिए मैं आपके सामने आज खड़ी हुई थी जी। तो आंध्र प्रदेश की गवर्नमेंट से कुछ आपका रिक्वेस्ट या कुछ डिमांड है क्या? बस तो एक ही है, हाँ, अनएम्प्लॉयमेंट को मिटाना चाहिए। सुपर। क्योंकि ये उचित पदक होते हैं ना, उससे पेट थोड़ी ना बढ़ता है उस समय के लिए। अगर अनएम्प्लॉयमेंट को मिटाने से, घर को एक जॉब रहने से भी वो फैमिली पूरा अच्छा से लीड कर सकते हैं। सुपर, अच्छी सोच है मैडम आप। हाँ। मैडम आपकी इतनी अच्छी सोच है, आप इतने अवार्ड्स लिए और आपकी पॉपुलैरिटी भी अच्छी है और आप ओन मनी से इतने अच्छे कार्यक्रम करते हैं, क्या फ्यूचर में आप पॉलिटिक्स में भी आने का इरादा रखते हैं क्या? हाँ, पॉलिटिक्स का मतलब एक ही एक एग्जाम्पल बताऊंगी जी। अगर हमारे गली में रोड, सड़क थोड़ा कुछ भी अच्छा नहीं है, मैं अगर डालने से वो शहनाज मैडम कितना अच्छा काम किए बोलते हैं जी, वही एक एमएलए होदा, एक पॉलिटिशियन होदा में डालने से वो करता है, उनका काम तो वो है जी। मुझे तो ऐसा आशीर्वाद चाहिए, कुछ नहीं। सुपर। वो जो लोग बोलते हैं ना एमएलए का काम है, रिस्पॉन्सिबिलिटी है, मुझे रिस्पॉन्सिबिलिटी बोल के बोलना नहीं चाहिए। मेरे को एक रिस्पॉन्सिबिलिटी मान के मैं करती हूँ, उसमें बड़ों का आशीर्वाद चाहिए। थैंक यू मैडम।